మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంపై కాంగ్రెస్ పంజా విసిరింది. కేసీఆర్ ఆనవల్లు గ్రామంలో లేకుండా చేయాలని పల్లె ప్రకృతి వనం నరికేశారు. పెద్ద ఎత్తున ఎదిగిన 200 చెట్లు నిలమట్టం చేయించిన కాంగ్రెస్ సర్పంచ్పై గ్రామస్తులు మండిపడుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 300 చెట్లు చిల్డ్రన్స్ పార్క్తో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశారు. చెట్లు నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం జీనుగురాలలో పల్లె ప్రకృతి వనంపై కాంగ్రెస్ పంజా విసిరింది. కేసీఆర్ ఆనవాళ్లు గ్రామంలో లేకుండా చేయాలనే పల్లె ప్రకృతి వనం నరికివేశారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్, జీనుగురాలలో పల్లె ప్రకృతి వనం నరికివేసినట్టుగా తెలుస్తుంది. ఎవరు నరికివేశారు? గ్రామస్తులు ఏమంటున్నారు? కుమార్, దేవరకద్ర మండలం జీనుగురాల గ్రామంలో పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేశారు. 4 ఏళ్ల క్రితం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 6 ఎకరాల స్థలంలో 300 చెట్లు చిల్డ్రన్ పార్క్ తో పల్లె ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. చెట్లన్నీ కూడా చాలా పెద్దగా ఎదిగాయి. అటువంటి సందర్భంలో ఇటీవల నూతనంగా ఎన్నికైనటువంటి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి సర్పంచ్ నాగమ్మ సాయిలు, ఫీల్డ్ అసిస్టెంట్ ఆంజనేయులు, పంచాయతీ సెక్రటరీ పరశురాం కలిసి ఈ పల్లె ప్రకృతి వనంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా నరికివేసినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. జేసీబీ తోటి పూర్తిగా చెట్లన్నీ నరికేసి స్థలాన్ని చదును చేశారు. గ్రామ సభ నిర్వహించకుండానే, గ్రామ సభలో ఎటువంటి తీర్మానం చేయకుండానే, ఏదో గోదాం నిర్మాణానికి అంటూ ఎవరికి సమాచారం ఇవ్వకుండానే పూర్తిగా పల్లె ప్రకృతి వనాన్ని ధ్వంసం చేశారు. అయితే కేసీఆర్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి పల్లె ప్రకృతి వనాన్ని కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఇటీవల ఎన్నికైనటువంటి సర్పంచ్ ఈ విధంగా చేసినట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసినటువంటి ఈ పల్లె ప్రకృతి వనం గ్రామానికే అందంగా నిలిచింది. అక్కడ సాయంత్రం పూట సేద తీరడానికి గ్రామ ప్రజలు, పిల్లలు ఆడుకోవడానికి కూడా పార్కును ఏర్పాటు చేశారు. అక్కడ రోజు సాయంత్రం పూట పిల్లలు ఆడుకోవడము, పెద్దలంతా కూడా సేద తీరుతూ ఉంటారని, అటువంటి చోట ఎటువంటి సమాచారం లేకుండా ఒక దురుద్దేశంతో ఈ విధంగా పూర్తిగా ధ్వంసం చేసి చెట్లన్నీ కూడా నరికివేసినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. చెట్లు నరికినటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఫారెస్ట్ అధికారులు, ఎంపీడీఓ కూడా అక్కడికి చేరుకొని వివరాలను అయితే సేకరించారు. ఎటువంటి చర్యలు తీసుకుంటారా అనే దాని మీద ఇప్పటి వరకైతే అధికారులు సమాచారం ఇవ్వలేదు. ఇటు ఫారెస్ట్ అధికారులు కూడా అక్కడికి చేరుకొని ఎన్ని చెట్లు తీసివేశారు ఏంటి అనే దాని మీద వివరాలు అయితే సేకరించారు. కేవలం కేసీఆర్ ప్రభుత్వ హయాంలో చేపట్టినది కావడం, నిత్యం గ్రామస్తులంతా కూడా అక్కడికి వస్తుండడంతో ఆ ఆనవాళ్లు ఉండొద్దు, అక్కడ గ్రామస్తులంతా గుమికున్నటువంటి సందర్భంలో కూడా చర్చించుకోవడం కొత్తగా ఎన్నికైనటువంటి సర్పంచ్ నాగమ్మ సాయిలకు నచ్చకపోవడంతో ఈ విధంగా పల్లె ప్రకృతి వనంలో ఉన్నటువంటి దాదాపు 200 చెట్లను నరికివేశారు. ఈ ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ పర్యవేక్షణలోనే ఈ పల్లె ప్రకృతి వనంలోని చెట్లు నరికివేత జరిగినట్లుగా గ్రామస్తులు చెప్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర స్థాయిలో ఆ గ్రామానికి ఈ పల్లె ప్రకృతి వనం ఒక మోడల్ గా ఉంది. ఈ పల్లె ప్రకృతి వనము గ్రామంలో చేపట్టినటువంటి పనులకు గాను ఉత్తమ గ్రామ పంచాయతీగా అవార్డు కూడా జినుగురాల గ్రామ పంచాయతీకి వచ్చింది. అంత పేరున్నటువంటి గ్రామంలో అంత పెద్దగా ఎదిగినటువంటి చెట్లను నరికేయడం పట్ల గ్రామస్తులంతా కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చెట్లను నరికినటువంటి ప్రజాప్రతినిధులు, ఫీల్డ్ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ నరేష్.